మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో నిన్నటి రోజున మనం కొంచెం డిస్కస్ చేసుకున్నాం మార్కెట్ గురించి. అండ్ ముఖ్యంగా ఏంటంటే బ్రాడర్ సెన్స్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్ కనిపిస్తూ ఉందని చెప్పేసి అనుకున్నాం. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జరిగిందంతా కూడాను సింపుల్గా చెప్పాలంటే కాస్త అక్యుములేషన్ లాగా అనిపించింది. సో దాన్ని మనం 15 minutes టైం ఫ్రేమ్లో చెక్ చేసుకున్నాం. సింపుల్గా మనకి కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటాం కదా, అలాగుంది. అండ్ 22,200 ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి రౌండ్ నంబరు. అండ్ మల్టిపుల్ టైమ్స్ ఏంటంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఈ రెసిస్టెన్స్ కన్నా బ్రేక్అవుట్ అయిందంటే ప్రాబబ్లీ ఒక అప్ సైడ్ మూవ్ ఉండొచ్చు అని చెప్పేసి మనం అనుకున్నాం. అండ్ 5 minutes టైం ఫ్రేమ్లో ఒకసారి ఎండ్ ఆఫ్ ది డే ప్రైస్ ఎనాలిసిస్ అనేది చేసుకుంటే ఫస్ట్ గ్యాప్ అప్ అయింది. ఈరోజు గ్యాప్ అప్ అయిన తర్వాత ఈ 22,200 లెవెల్ని టెస్ట్ చేసింది. అండ్ ఇండెసిషన్ ఫార్మేషన్ జరిగింది 5 minutes టైం ఫ్రేమ్లో. బట్ అగైన్ ఇమీడియట్గా మనకి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. సో స్లోగా ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళటం మనం చూసాం. చూడండి, ఎవ్రీ డిప్లో కూడా అంటే మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్ళి కిందకు వస్తుందో బయర్స్ ఏంటంటే రెస్క్యూ చేశారనమాట. సో చిన్న చిన్న డౌన్ సైడ్ మూవ్స్ వచ్చినాయి కానీ బట్ స్ట్రాంగ్ బాయింగ్ యాక్టివిటీ కనిపించింది అబ్జర్వ్ చేస్తే 5 minutesలో. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఒక రకంగా సాలిడ్ క్యాండిల్ ఇది. దాని తర్వాత ఇండెసిషన్ క్యాండిల్ లాగా ఉన్నాయి. దాని తర్వాత వెరీ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 క్యాండిల్లు. అండ్ మళ్ళీ ఇక్కడ 22,318 దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓ రకంగా చెప్పాలంటే స్ట్రాంగ్ సెల్లింగ్ కౌంటర్ లాగా ఉంది. అండ్ ఫాలోఅప్ క్యాండిల్ కూడా ఉంది. చూడండి, ట్వీజర్ టాప్ ఇది. ఓకే, అంటే 2 క్యాండిల్స్ రిజెక్ట్ చేయబడ్డాయి హై నుంచి. దాని తర్వాత స్ట్రాంగ్ సెల్లింగ్ అంటే ఫాలోఅప్ క్యాండిల్ వచ్చింది. అండ్ లోన్ కూడా బ్రేక్ చేసింది. బట్ ఏంటంటే ఇమీడియట్గా మళ్ళీ ఈ యొక్క క్యాండిల్ హైని బ్రేక్ చేసుకొని అండ్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దాన్ని మళ్ళీ స్ట్రాంగ్గా కౌంటర్ అటాక్ అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ అబ్జర్వ్ చేస్తే ఏది 22,369 ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది. వెళ్ళటానికి ట్రై చేసింది కానీ 22,370 లెవెల్ని క్రాస్ చేయడానికి మల్టిపుల్ టైమ్స్. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అగ్రెసివ్గా ఆర్డర్స్ ఉన్నాయి అక్కడ. మళ్ళీ ఏం చేసింది, కిందకు వచ్చింది. ఇక్కడ వచ్చినట్టే ఫాస్ట్ కిందకు వచ్చేసింది. కిందకు వచ్చిన తర్వాత ప్రీవియస్గా ఇక్కడేమో జస్ట్ స్టాప్ లాస్ హంటింగ్ అనుకోవచ్చు, లేకపోతే ట్రాప్ చేశారు అనుకోవచ్చు. అంటే కింద ఎంట్రీస్ ట్రిగ్గర్ అవుతాయి. ఒకవేళ ట్వీజర్ టాప్ ఉంది, ఫాలోఅప్ క్యాండిల్ ఉంది అని సింపుల్గా ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే కానీ డెఫినెట్గా స్టాప్ లాస్ హిట్ అవుతుంది. బట్ ఈ కేసులో మాత్రం మనకు ఒక క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే ఈ యొక్క 5 minutes క్యాండిల్ లో ఏదైతే ఉందో ఆ లోని బ్రేక్ చేయలేదు. కిందకి బ్రేక్ చేయకుండా 1, 2, 3, 4 దగ్గర 20 minutes అనమాట. 4-5 minutes క్యాండిల్స్ 20 minutes మార్కెట్ ఏం చేసిందంటే కన్సోలిడేషన్ తీసుకొని చూడండి, ఒక సాలిడ్ క్యాండిల్ వచ్చింది. అండ్ ఫైనల్గా ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ ఉందో ఆ లెవెల్ అనేది క్లియర్ చేసుకొని మళ్ళీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం అనేది ప్రతిసారి కూడా హైర్ హై ఫార్మేషన్లో వెళ్తూ ఉంది. సో అయితే ఆప్షన్స్ కన్నా బై చేస్తున్నట్టయితే, ఒకవేళ మనం కాల్ ఆప్షన్స్ కానీ లేదా పుట్ ఆప్షన్స్ బై చేస్తున్నట్టే ఈ యొక్క టెక్నిక్ అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందనుకోండి, అక్కడ 2-3 times ఈ యొక్క ఆప్షన్ ప్రీమియమ్స్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ ఇలా వెళ్ళిద్ది. వెళ్ళగానే ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క కాల్ ఆప్షన్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 22,000 ఈ లెవెల్ రౌండ్ నెంబర్ మనకి 350 తీసుకోవచ్చు ఎట్ ద మనీ ఆప్షన్ కింద. ఇక్కడ సడన్గా అది 150 రూపీస్ ఉందనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి అది 157కి అలా వెళ్ళిద్ది. కానీ వెంటనే ఏంటంటే ఈ లెవెల్ ఎప్పుడైతే టచ్ అయిందో ఈ యొక్క ప్రీమియమ్స్ డిక్రీజ్ అనేది అవడం జరుగుతుంది అనమాట. సో అందుకే రెసిస్టెన్స్ ఉన్నప్పుడు సో మనకేంటంటే ప్రీమియమ్స్ తగ్గుతూ ఉంటాయి ఈ లెవెల్కి వచ్చినప్పుడు, ఇది కాల్స్. అండ్ అదేవిధంగా డౌన్ సైడ్ గాన మనకి సపోర్ట్ కానీ ఉంటే అక్కడికి సపోర్ట్ దగ్గరికి రాగానే పుట్టు ప్రీమియమ్స్ ఏమవుతాయి అంటే తగ్గుతాయి అన్నమాట. సో ఈ యొక్క టెక్నిక్ కొంచెం మీరు ఇంట్రాడే చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ యొక్క లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉందంటే ఆ లెవెల్ క్రాస్ చేయకముందు
మనకేంటంటే ప్రీమియమ్స్ రైజ్ అవుతాయి, కానీ ఎప్పుడైతే ఆ యొక్క లెవెల్ని టచ్ చేసిందో స్పాట్ అనేది వెంటనే ప్రీమియమ్స్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఓ రకంగా చెప్పాలంటే కొద్దిగా ఫ్రస్ట్రేషన్ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట ఆ టైంలో. ఎందుకంటే మనం ఆప్షన్ ఇక్కడ పెరుగుతుందని చెప్పేసి కాల్స్ బై చేసేవాళ్ళు ఏం చేస్తుంటారంటే బై చేస్తూ ఉంటారు జనరల్గా. బట్ వెంటనే ఏమైందంటే డిక్రీజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 150 దగ్గర బై చేశారనుకో, మళ్ళీ 140 వచ్చింది, అక్కడ నుంచి మళ్ళీ కిందకి వెళ్తుందేమో అన్న ఫోమో ఫియర్ అనేది ఉంటూ ఉంటుంది అనమాట లైవ్ ట్రేడింగ్ చేసేటప్పుడు. సో అందుకని ఈ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ ఎప్పుడైతే ఈరోజు ఒక కాంట్రాక్ట్ ట్రేడ్ తీసుకున్నాను, కాంట్రాక్ట్ ట్రేడ్ అంటే ఆపోజిట్ ట్రేడ్ అంటాం. ఎప్పుడైతే ఇక్కడ రిజెక్ట్ జరిగిందో నేను ఏం చేశానంటే కాల్స్ అనేది సెల్ చేశాను. అఫ్కోర్స్ చాలా ట్రేడ్లు తీసుకున్నా, కానీ ఇక్కడ జస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి రాగానే వెంటనే ఏమైందంటే ఆప్షన్ ప్రీమియం ఏంటంటే తగ్గిపోయిందనమాట. సో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా మనకి. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ జస్ట్ చిన్న స్కాల్ప్ లాంటివి చేయడం అనేది జరిగింది. రైట్. దాని తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇది రెసిస్టెన్స్ లెవెలు. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఏమైంది 22,434, అక్కడ లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది. మళ్ళీ చూడండి సేమ్ అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క 22,434కి వచ్చిందో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ ఫైనల్గా ఏంటంటే మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో కైండ్ ఆఫ్ ఫ్లాగ్ అనమాట. మార్కెట్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇది 1 minute టైం ఫ్రేమ్ దగ్గర నుంచి 5 minutes దగ్గర నుంచి 1 day అండ్ 1 week మంత్లీ టైం ఫ్రేమ్లో ఇదే విధంగా మార్కెట్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫైన్. దాని తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్గా ఈరోజు ఏంటంటే మనం అనుకున్నాం కదా, ఈరోజు ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే మంత్లీ ఎక్స్పైరీ ఉంది. అయితే ఈ లెవెల్ దగ్గర మనకి ఏం జరిగిందంటే 22,500 లెవెల్ అనేది చాలా రౌండ్ నెంబర్ అనమాట. అఫ్కోర్స్ ఏంటంటే అగ్రెసివ్గా సెల్లింగ్ ఏం చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పుట్స్ మాత్రమే సెల్ చేశారు. అంటే క్లియర్ సైన్ అనమాట ఇది. ఎప్పుడైతే మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్లియర్ సైన్ ఇస్తుందో అప్పుడు మార్కెట్ వన్ సైడ్ ఉంటుంది అనమాట, మ్యాచ్ వన్ సైడ్ అనమాట. సో మార్నింగ్ నుంచి కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఇంట్రాడేలో ఉందో కంప్లీట్గా పుట్స్ని మాత్రమే సెల్ చేశారు. ఎందుకంటే మార్కెట్ కిందకి రాదు అన్న ఎక్స్పెక్టేషన్స్తో. బట్ ఇక్కడ 22,500 అనేది రౌండ్ నెంబరు. ఈ రౌండ్ నెంబర్కి ఎప్పుడైతే వెళ్ళిందో ఇక ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, సెల్లింగ్ అనుకోవచ్చు, అండ్ పొజిషన్స్ని ఏంటంటే రీబ్యాలెన్స్ చేశారు. ఎవరైతే ఈక్విటీ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారో నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా రీబ్యాలెన్స్ చేశారు అండ్ స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అయితే జరిగింది. దగ్గర మనం చూసుకున్నట్టు ఈ యొక్క హై నుంచి కూడా 250 points దాకా డ్రాప్ అయింది. దాని తర్వాత లాస్ట్లో కొద్దిగా రికవర్ అనేది తీసుకుంది. ఓకే, ఫైన్. అయితే ఒకవేళ మీరు ఆప్షన్స్ కన్నా సెల్లింగ్ చేస్తున్నట్టుదే గమనించండి, ఈ నంబర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఇది రౌండ్ నంబర్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 22,500 కానీ నెక్స్ట్ 23,000 లెవెల్స్ కానీ ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ దగ్గర బ్రేక్అవుట్ అవడానికి టైం తీసుకొని బ్రేక్అవుట్ అయిందంటే అగ్రెసివ్ బ్రేక్అవుట్ రావడం జరుగుతుంది. ఓకే, అందుకే ఈ యొక్క నంబర్స్ని కూడా మనం ఏంటంటే లైవ్లో, ఎందుకంటే రౌండ్ నెంబర్స్ కదా ఇవి, చాలా ఇంపార్టెంట్ నెంబర్స్ అనమాట. 22,500, 23,000 అలాగా. ఓకే, అండ్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నిన్న మనం అనుకున్నాం కదా ఇదంతా అక్యుములేషన్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది, ప్రాబబ్లీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకి అప్ సైడ్ వెళుతుంది అని చెప్పేసి సేమ్ అనమాట. సో లాంగ్ పీరియడ్లో వాళ్ళు అక్యుములేషన్ చేసుకున్నారు, అక్కడ నుంచి బ్రేక్అవుట్ చేశారు. ముందు సెకండ్ హాఫ్లో లాస్ట్ మూమెంట్లో పడింది అనుకోండి. బట్ మార్నింగ్ అయితే ఈ లెవెల్స్ బేస్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే 22,200 లెవెల్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనం ఎయిదర్ కాల్ బై చేసుకోవచ్చు, లేదంటే పుట్స్ అనేది కూడా షార్ట్ చేసుకోవచ్చు. రైట్. దాని తర్వాత ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో మనం చూస్తే సో చాలాసార్లు మనకి ఇక్కడ షూటింగ్ స్టారు అండ్ ఫాలోఅప్ క్యాండిల్, షూటింగ్ స్టారు ఫాలోఅప్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ కూడా అలాగే షూటింగ్ స్టార్ ఫాలోఅప్ క్యాండిల్ వచ్చింది. బట్ ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ఏదైతే ఉందో, ఏది ఎక్స్పైరీ రోజు లాస్ట్ మూమెంట్లో అక్కడ ఏం జరుగుతుందంటే కొద్దిగా ఈ యొక్క ఓడిఎమ్స్ ఎవరైతే బై చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 22,500 కదా, కొంతమంది 550 కాల్స్ బై చేసి ఉండొచ్చు. సో అవన్నీ జీరో చేయాలి అంటే కాంట్రాక్ట్ రేట్స్ అనేవి నడుస్తూ ఉంటాయి అన్నమాట లాస్ట్లో. ఓకే, ఇది ఎస్పెషల్లీ గామా బ్లాస్ట్ అయినప్పుడు, అంటే ఒక స్ట్రాంగ్ అగ్రెసివ్ మూవ్ వచ్చినప్పుడు అండ్ కొద్దిగా కరెక్షన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సహజంగా.
ఏది ఒక 10 ట్రేడ్స్లో 10 టైమ్స్ మనం అబ్జర్వ్ చేస్తే 8 టైమ్స్ ఈ విధంగానే ఉంటుంది. ఒక లాస్ట్లో ఏం చేస్తారంటే కొద్దిగా మార్కెట్ బేరిష్లో ఉందనుకోండి, ఇలా వెళ్ళి ఓ ఇంపార్టెంట్ నెంబర్ దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా స్టాగ్నెట్ అయ్యి అక్కడ నుంచి కొద్దిగా స్మాల్ పుల్ బ్యాక్ తీసుకోవడం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎవరైతే పుట్స్ బై చేశారో వాళ్ళని టార్గెట్ చేయడానికి, జీరో చేయడానికి. అదేవిధంగా ఇక్కడ 22,500 మేబీ చాలామంది బై చేసి ఉండొచ్చు, అండ్ 550 కాల్స్ కూడా బై చేసి ఉండొచ్చు. వాళ్ళని టార్గెట్ చేయడానికి కూడా ఏంటంటే మార్కెట్ కొద్దిగా కాంట్రా ట్రేడ్స్ అనేది ప్లేస్ చేస్తూ ఉంటారు కిందకి పైకి. ఓకే, యా. ఇక మనకి అయితే నేను ఒక స్ప్రెడ్ అనేది తీసుకున్నాను. యాక్చువల్గా డైలీ టైం ఫ్రేమ్లో మనకి బేరిష్ సెంటిమెంట్ ఇంకా కనిపించలేదు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది స్ట్రక్చరల్గా, అండ్ ఈ రెసిస్టెన్స్ దగ్గరికి ఎప్పుడైతే మార్కెట్ వచ్చిందో ఓ రకంగా చెప్పాలంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఇక్కడ ఏదైతే జరిగిందో ఇదంతా కూడా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ జరిగింది, బట్ క్యాండిల్ లో అయితే బ్రేక్ చేయలేదు. సో స్టిల్ బుల్స్ అయితే కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మార్కెట్, రైట్. అయితే ఈ సెకండ్ హాఫ్ స్ట్రాంగ్ మొమెంటమ్ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి నేనేం చేశానంటే 22,250 కాల్ని సెల్ చేశాను. ఓకే, దాని కిందది 200 కాల్ ఏంటంటే బై చేయడం అనేది జరిగింది. సో ఓవరాల్గా 860 నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అది 860 మేబీ నాకు ఒకవేళ మార్కెట్ మళ్ళీ బుల్లిష్ అయి పైకి వెళ్ళింది అనుకోండి లాస్ వస్తుంది. ఒకవేళ వర్కౌట్ అయితే దగ్గర 1600 దాకా అనుకుంటా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం. ఒకవేళ మార్కెట్ అదే ప్రెషర్ని కంటిన్యూ చేసింది అనుకోండి, లేకపోతే గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, మన పొజిషన్ ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఎర్లీ మార్నింగ్ కొద్దిగా టైం చూసుకొని ఎగ్జిట్ అనేది ప్లాన్ చేస్తాను. సో ప్రస్తుతం అయితే మార్కెట్లో వీక్నెస్ కనిపించలేదు, కానీ ఈరోజు సెల్ ఆఫ్ జరిగింది కదా, సో అందుకని ఈ యొక్క ట్రేడ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. యా, అది కూడా 1 లాట్తోనే. అండ్ సో ప్రస్తుతానికి మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ మనం చూసుకున్నట్టయితే 22,450 పుట్టు 400 పుట్టు అనేది సెల్ చేశారు. అంటే చాలా బుల్లిష్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్లో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ మనకి 22,000 అనేది ప్రస్తుతం ఉన్న స్ట్రాంగ్ సపోర్టు. కొద్దిగా 22,500 అనేది కొద్దిగా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది, బట్ బ్రాడర్ సెన్స్లో మనకి స్టిల్ బుల్లిష్ సెంటిమెంటే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా పుట్స్ అనేది మనకి గ్రీన్ కలర్ అన్నీ కూడా పుట్స్ అనమాట. పుట్స్ సెల్ చేశారంటే మార్కెట్ కిందకి రాదు అన్న ఉద్దేశంతో సెల్ చేశారు. సో ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా 22,500 రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత డైరెక్ట్గా మనకేంటంటే 23,000 దగ్గర మనకేంటంటే కొద్దిగా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో దాదాపుగా ప్రతి స్ట్రైక్ దగ్గర కూడా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి బిగ్గర్ సపోర్ట్ మనం చెప్పుకోవాల్సింది 22,000 లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అది నిఫ్టీలో ఫ్రెండ్స్. ఓకే, హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మన వీడియోస్ మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.